నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కేంద్రంలోని ఎంకేఆర్ మైదానంలో జీఎస్ఆర్ సమ్మర్ లైన్ కప్ క్రికెట్ టోర్నమెంటును ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ గుణపాటి సురేష్ రెడ్డి, గుజ్జల బుచ్చయ్య నాయుడు హాజరయ్యారు. అతిథులు ఇరువురు మైదానంలోకి దిగి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం కాయిన్తో టాస్ వేసి అధికారికంగా టోర్నమెంటును ప్రారంభించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంటులో పాల్గొనేందుకు స్థానిక యువత భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుందని, ఇలాంటి టోర్నమెంటులు వారి నైపుణ్యాన్ని బయటకు తీయడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు, శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలి అని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంటు నిర్వాహకులు సునీల్, శివకృష్ణ, షఫీ, స్థానిక నాయకులు, క్రీడా అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ జరిపించుకోవడం మాకు సురేష్ రెడ్డి ద్వారా చాలా మంచిది. ప్రతి టోర్నమెంట్ ఇట్లాగా సురేష్ రెడ్డి గారు మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకూరుపేట క్రికెట్ టోర్నమెంట్లు జరుపుతున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ఈ సంవత్సరమే సతీష్ మెమోరియల్ తరఫున జరపడం జరిగింది. ఆ టోర్నమెంట్ కూడా ఇందుకూరుపేటలో చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు మా పిల్లలు సమ్మర్ కప్ పెడుతున్నాం, మీరు దీంట్లో భాగస్వాములు కావాలి, మేము ప్రతి సంవత్సరం సమ్మర్ కప్ పెట్టాలనుకుంటున్నామని వచ్చి నన్ను అడిగినప్పుడు యువతని నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా యువకులు ఉత్సాహంగా దీంట్లో పాల్గొవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా క్రీడలు అనేది మనకి మన ప్రతి దినచర్యలో ఒక భాగంగా కావాలి. ఈరోజు వస్తున్న కల్చర్లో కొత్త చదువులు అని అంటూ చదువుకుంటూ ఎటు మాత్రం క్రీడలు బాడీకి ఎటువంటి ఎక్సర్సైజులు లేక చాలా అనారోగ్యాలతో హాస్పిటల్స్ రోజు రోజుకి ఏం పెరిగినా పెరగకపోయినా హాస్పిటల్స్ మాత్రం దినానికి ఒక హాస్పిటల్ పెరుగుతుంది. వీటన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే చిన్నప్పటి వ్యాయామం లేకపోవటం, ఓన్లీ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ చదివే జీవితం కాకూడదు. క్రీడలు కూడా మనకి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఈ వయసులో క్రీడలు ఆడకుండా పిల్లలు లేజినెస్గా ఓన్లీ స్టడీస్ మీదనే ఉంటే ఫ్యూచర్లో వాళ్ళ ఆరోగ్యాలు ఇవన్నీ ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. వీటిలన్నింటినీ అందుకనే నేను ముఖ్యంగా చెప్పేది యువత క్రీడల మీద ఆసక్తి చూపాలి. ప్రభుత్వాలు కూడా వాటి మీద ప్రోత్సాహాలు అందిస్తున్నా వాటిని సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. మేము చదువుతున్నప్పుడైతే ప్రతిరోజు పీటీ క్లాస్ అనేది ఒకటి ఉండేది. ఆ రోజు కంపల్సరీగా క్రీడలు జరిగాయి. ఇదే గ్రౌండ్లో, ఎంకేఆర్ స్కూల్ గ్రౌండ్లో లీగ్ పోటీలని బాగా వైభవంగా జరిగాయి. ఆ రోజులే కనుమరుగైపోయాయి. ఈ రోజుల్లో పీటీ పీరియడ్ అనేది ఉందో లేదో కూడా తెలియదు, ఉన్న పిల్లలు గ్రౌండ్లో ఉంటున్నారో లేదో తెలియదు. అదే విధంగా ఈరోజు స్కూళ్ళల్లో కానీ అన్ని దగ్గర ఈ గేమ్స్ అన్నీ దూరం అయిపోయి ఏదో నామకే వాస్తే జరుగుతుంది. వాటిని పునరుద్ధరించి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేదానికి, మంచి దారిద్ర్యం కలిగేదానికి ఈ క్రీడలు చాలా ఉపయోగపడతాయి. అందరికీ చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు కూడా కొంత సమయం పిల్లల్ని క్రీడలు ఆడుకునేదానికి ఉపయోగించి వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదానికి మనము సహకరించాలి. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ,
నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.